హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సండే స్పెషల్ అనమాట. నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నా. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర బిర్యానీ అండ్ మటన్ కర్రీ అనమాట. సో ఇక్కడైతే నేను మటన్ కర్రీ స్టార్ట్ చేసిన. మటన్ కర్రీ కోసము కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం లవంగాలు, ఇలాయచీ, చెక్క, షాజీరా వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని బాగా అది ఫ్రై అయ్యాక నార్మల్ అందరు చేసినట్టే, ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు మటన్ కర్రీ. సో మటన్ వేసుకొని అందులో కొంచెం టమాటా వేసుకొని బాగా మగ్గాక ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి ఒక 5-6 విజిల్స్ పెట్టాను అనమాట. ఇంకా గోంగూర అయితే ఒక కట్ట గోంగూర ఫ్రెష్గా ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాను నేను. దీనికోసం మనము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొన్ని మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, ఈ ఫ్లవర్ ఇవన్నీ వేసుకోవాలి. డ్రై మసాలా. ఈ డ్రై మసాలా ఆయిల్లో కొంచెం బాగా వేగాక దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి అండ్ 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో. ఇవి కూడా ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఫ్రెష్ వేసుకోవాలి. ఇది ఎంత ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 ఆయిల్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, ఎండు కొబ్బరి పొడి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి. దీన్ని వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. గోంగూర బాగా మగ్గాక దీంట్లో కొంచెం కలర్ కోసం నేను పసుపు వేసుకుంటున్నా. దీంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ కొంచెం దీంట్లో వేసుకొని కలుపుకున్నాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఆ గోంగూర ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. తర్వాత మనము వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి లాస్ట్కి. మనం ఆ డ్రై మసాలా వేసినాం కదా, అదే మసాలా దీనికి, ఇంకా ఏం మసాలా అవసరం లేదు. సో మధ్యలో లైట్గా కలుపుతూ ఉండండి. ఎక్కువ కలిపితే కూడా రైస్ పగిలిపోతుంది. సో ఎక్కువ కలపొద్దు. రైస్ మొత్తం రెడీ అయింది అన్నప్పుడు లాస్ట్కి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నాకు మటన్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గించుకుంటున్నా అంతే. వేడి గోంగూర బిర్యానీ అండ్ మటన్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎట్లా ఉందో మా పండు చెప్తాడు, మీరే చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్, మస్ట్ ట్రై రెసిపీ, చాలా బాగుంది.